ఈ రోజుల్లో ఏదో దరిద్రం వచ్చింది, బాగా కోటీశ్వరులు కూడా ఎక్కడ చెప్పుకోలేరు, వెనకనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారు. ఎక్కడికి చెప్పు, ఏమన్నా ఉందంటే ఏమీ లేదు, ఏదో దరిద్రం ఇది. పూర్వం అలా కాదు, శుభ్రంగా ₹1,00,00,000 దాటితే పడగ పెట్టేవాడు పైన. పడగంటే పాము అనుకోకండి, జెండా. పడగ అంటే కేతనం. అందుకని ఒక జెండా పెట్టేవాడు. 2 కోట్లు ఉంటే 2 జెండాలు పెట్టేవాడు. అందుకే కోటికి పడగెత్తాడు. పడగెత్తడం ఏమిటి, కోటికి పడగెత్తాడు అన్నారు. బహిరంగంగా చెప్పుకునేవారుగా, మేము కోటీశ్వరులు అండి, మాకేం ఇబ్బందులు అని చెప్పుకునేవారు. ఊళ్ళో ఎవరన్నా వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళమనేవారు, వెళ్ళమనేది వాడు వెళ్ళేవారు, వాళ్ళు ఆనందంగానే పెట్టేవారు. ఇవాళ ఉన్నవాడు చెప్పుకోవడానికి లేదు, లేనివాడేమో చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. మొత్తం మీద ఎవరికి ఏమీ చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ ఉన్నవాడు అంతే, లేనివాడు అంతే. మధ్యతరగతి వాడు ఇటు లేనివాడు కాలేక ఉన్నవాళ్ళలో చేరలేక మధ్యలో ఇరుక్కుపోతున్నాడు వాడు. ఈ మొత్తానికి పరిష్కారమే ఆత్మజ్ఞానం. అందుకే లక్ష్మీదేవి ఎదురుగా ఉన్న ఆయన చూడ్డు, పట్టించుకోడు. అలాగని అశ్రద్ధ కాదు, డబ్బును మీరు పట్టించవద్దు, డబ్బు మీ అధీనంలో ఉండాలి. మనం డబ్బు అధీనంలోకి వెళ్ళకూడదు, డబ్బు మన చేతుల్లో ఉండాలి. మనం డబ్బు చేతికి చిక్కామంటే అడ్డమైన పనులు చేస్తాం. దేశంలో అవినీతికంతా ఇదే కారణం.